ట్రైనింగ్ వసతికి స్వాగతం మిత్రులారా. యాక్చువల్గా ఈరోజు నేను ఒక ఓల్డ్ హౌస్ని ఈ యొక్క స్థాపత్యవేద ధర్మం ప్రకారం నేను ఆల్రెడీ నివసిస్తున్నటువంటి, యాక్చువల్గా నా సొంతం కాదు, మా అంకుల్ గారిని, బట్ దాన్ని శాస్త్రబద్ధంగా రెక్టిఫై చేసే అవకాశం అనేది నాకు కలిగింది యాక్చువల్గా. సో వారి యొక్క ఇంపార్టెన్స్ తెలియచెప్పి వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తూర్పు ఫేసింగ్గా ఉండి ఒక రకమైనటువంటి నక్షత్ర బలం, శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని నేను స్వాతి నక్షత్రం దీని కింద మార్చడం జరిగింది. యాక్చువల్గా చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. ఇవాళ మీరు ఆ యొక్క దక్షిణంగా ఉండే వీధికి పశ్చిమంగా ఆ రకంగా వెళ్ళడము, నైరుతిలోంచి నడిచి వెళ్ళడము అనేది చెప్పారు. సో కొంత విరుద్ధంగా మీరు వెళ్తున్నట్టు ఉంది అని చెప్పి కూడా చెప్పారు. ప్రజాముఖంగా నేను తెలియచెప్పాలనుకుంటుంది ఏంటంటే, సీ హియర్ ఓరియంటేషన్ ఈజ్ ద ఇంపార్టెన్స్. అదే రకంగా మనిషి మీద పనిచేసే సబ్స్టెన్స్ ఏంటనేది ఇంటర్నల్గా ఇంటి నాలుగు మధ్య ఉంటుంది. సో ఒక ఎంట్రీ ఆఫ్ ద మెయిన్ డోర్ అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్, మేబీ 10 to 15% ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా పశ్చిమానికి శాస్త్రబద్ధంగా ఇంటి లోపలికి ఎలా వెళ్ళబడ్డారో ఆ రకంగా వెళ్ళేటట్టు డిజైన్ చేయడం జరిగింది. కానీ అది నైరుతిలో వెళ్తున్నాము అనేది చాలా మంది చెప్తారు. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఏంటంటే, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అంటే పడమర ఫేసింగ్లో ఉన్న వాటికి వాయువ్యం పక్కగా కార్నర్గా వెళ్ళడం అనేది దీనికి అలవాటు పడ్డారు కాబట్టి అది వచ్చామని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను పెట్టిన ఎంట్రీ అనేది శాస్త్రబద్ధంగా చెప్పింది ఆ యొక్క పశ్చిమ మధ్య భాగం నుంచి వెనక పక్కగా అంటే నైరుతికి మధ్యలో ఉంటుంది. కాబట్టి అది నీచం కింద లెక్కేసి మీరు ఆ వెళ్ళేది నీచం కింద వెళ్తున్నారు, మీరు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, సో అందువల్ల అవసరమైతే వీడియో డిలీట్ చేయండి అని చెప్పి ఒక మన వీడియో చూసేటటువంటి సబ్స్క్రైబర్ చెప్తున్నాను. నేను వారికే కాదు, చాలామందికి కూడా ఈ రకమైన డౌట్స్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ నమ్మకాలతో పని లేదు. హియర్ టాకింగ్ అబౌట్ ద నాలెడ్జ్. ఆ యొక్క నాలెడ్జ్ని సంబంధించి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయంలో నేను మీ మీద ప్రయోగాలు చేయలేదు. ఆల్వేస్ ఎప్పటికీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ మీద మేము ప్రయోగాలు చేయలేము. మేము ప్రయోగాలు ఎవరి మీద చేస్తాం? మా మీద చేసుకుంటాము, మా ఫ్యామిలీస్ మీద చేసుకుంటాము, మా పిల్లల మీద మేము చేసుకుంటాము. ఎందుకు? ధర్మబద్ధంగా మేము నమ్మిన సిద్ధాంతాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి 1 సంవత్సరం 2 ఏళ్లలో ఆ స్థితిగతులు ఏ రకంగా ఉంటాయి, మా మీద మా పిల్లల మీద ఏ రకంగా పనిచేస్తుంది, ఆ యొక్క స్పేస్ తత్వము, ఆ యొక్క నడకలు, దాని ద్వారా జరిగేటటువంటి ఇబ్బందులు మంచి కావచ్చు చెడు కావచ్చు, మేము మా ఫ్యామిలీనే తీసుకుంటున్నాము. ఈవెన్ మీరు నంబర్ ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. తాట మొత్తానికి నైరుతిలో 8 ఏళ్ళ నుంచి సెప్టిక్ ట్యాంక్ వేశాను. ఏదైతే ఎంట్రీ మీకు కనపడుతుందో దానికి పక్కగా నైరుతిలో, స్థలం నైరుతిలోనే నాకు సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. అంటే ఒక డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాన్షియస్నెస్, ఎక్స్టెన్షన్స్, ఆ ఫంక్షనాలిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఇవి అన్నమాట. సో ఆ నైరుతిలో గుంట నన్ను ఏం చేస్తుంది, నా పిల్లల్ని ఏం చేస్తుంది, నేను ముందుకు వెళ్ళా. ఎందుకంటే మనిషి మీద పనిచేసే తత్వం ఏంటో నాకు తెలుసు, పని చెయ్యింది ఏంటో తెలుసు. ఒక రకమైన నమ్మకాలు పెట్టుకొని ఒక పశ్చిమం కానీ దక్షిణం కానీ పల్లం కానీ ఉండడాన్ని ఈ రకంగా గుంటలో ఉండకూడదు అని చెప్పి మీరు తెచ్చిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేయడానికి ఇవాళ నేను తప్పుడు నడకలు నడుస్తున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైరుతిలో కూడా ఎవరైనా వచ్చి వాచ్ చేసుకోండి. నైరుతిలో స్థలంలో నేను సెప్టిక్ ట్యాంక్ వేసాను. అంటే మనిషి మీద పనిచేసే తత్వం అనేది ఇంటి లోపల 4 గోడల మధ్య ప్రోగ్రామ్ చేయబడిందా, లేదా ఇంటి బయట ఎక్స్టర్నల్గా చేయబడిందా, అది కూడా పరీక్ష చేద్దామని నా ఉద్దేశం. ఈరోజు కేవలం 4 వీడియోస్ పెట్టడం అనేది జరిగింది. రేపొద్దున ఇంకా ఒక 5-6 వీడియోస్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఆ 200 గజాలలో ఒక కామన్ మ్యాన్ లేదంటే అబోవ్ మధ్యతరగతి ఫ్యామిలీస్ 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నవాళ్ళు 200 గజాలలో ఎంత తక్కువ గోడలతో, ఎంత చక్కని ఫంక్షనాలిటీతో, ఎంత చక్కని వైబ్రెన్సీతో ఇల్లు కట్టుకోవచ్చు అని చూపెట్టడమే నా ధర్మం. దట్టుకి ఒక ఓల్డ్ ఎగ్జిస్టింగ్ హౌస్ని ఆ యొక్క పారుల ప్రకారము మన యొక్క నాలెడ్జ్ని అక్కడ అప్లై చేయడం.
సో ఈ రకంగా చేసే సంకల్పానికి కొంతగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏమండి మీరు నేలపై నుంచే చక్కగా ఒక మంచి వైబ్రెన్స్ ఉన్న ఇల్లు కట్టుకోండి, దాని డెఫినేషన్ కరెక్ట్గా ఉంటుందని చెప్తాను. కానీ ఆల్రెడీ కట్టి ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో అలాగా రెక్టిఫై చేసుకోవాలి చెందాలి అనుకున్న వాళ్ళకి నేను ఒక రేకుల షెడ్ సామాన్యంగా 40% కన్స్ట్రక్షన్ ఉన్నదాన్ని మిగతా 60% కన్స్ట్రక్షన్ యాడ్ చేసి రేకుల షెడ్ని స్లాబ్ వేసుకునే స్వేచ్ఛ లేక, అంత స్తోమత లేక రేకుల షెడ్ని రేకుల షెడ్గానే ఉంచి దాన్ని ఎంత సుందరంగా నేను మార్చాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎంత ఫంక్షనాలిటీగా మార్చాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్లో ఈ నాలెడ్జ్ ఎలా వాడాను అనేది ఇంపార్టెంట్, అంతేగాని ఇల్లులన్నీ ఇలాగ కట్టాలని కాదు. అక్కడ నా ఇల్లు నా వీధికి దిక్కులు ఎంత డిగ్రీస్ తిరిగి ఉంది అనే దాన్ని బట్టి లెక్కలు కట్టి చేసింది. సో దానికి వెస్ట్ ఫేసింగ్ ఉంటే బాగుంటుంది అని కొన్ని కొలతలు రావడం వల్ల వెస్ట్ ఫేసింగ్ పెట్టాడు కాబట్టి నాలెడ్జ్ ఇక్కడ ఇలా అప్లై చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఫంక్షనాలిటీలు వాస్తవాలను మీరు గుర్తించండి, మీరు కామెంట్ చేయొచ్చు, కానీ వీడియో తీసేసేయండి అని చెప్పేంత వ్యక్తిగతమైన స్వేచ్ఛ మనం తీసుకోకూడదు. అంత ఇదిగా మనము ఎవరికైనా ధర్మాన్ని చెప్పాలంటే ఒక యూట్యూబ్ పెట్టండి, మీకు తెలిసిన ధర్మాన్ని చెప్పండి, ఉద్ధరించే ప్రయత్నం మీరు చేయండి. అంటే కామెంట్స్ ఆ రకంగా చేయొచ్చు, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చేయొచ్చు, కానీ వీడియో తీసేసేయండి. నమ్మకాలు ఇక్కడ నమ్మకాలతో కాదు, ఇక్కడ నాలెడ్జ్తో మనం పనిచేస్తాం. రేపు పొద్దున మీకు మిగతా రిమైనింగ్ స్పేసెస్ అంటే ఇంట్లో ఉన్న నైరుతి బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, లివింగ్ రూమ్ కానీ, వేరే బెడ్రూమ్స్ ఫంక్షనాలిటీ అంతా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.